తారీఖు రోజు అక్షయపాత్రలో పనిచేస్తున్నటువంటి ఉల్కల్ చోటకూరు మండలాలకు సంబంధించిన మాదిగ బిడ్డలు అక్షయపాత్రలో ఉద్యోగం చేయడానికి బాయ్స్గా వాళ్ళు పనిచేస్తుండ్రి. వస్తూ మార్గ మధ్యలో వాళ్ళు యాక్సిడెంట్తో చనిపోవడం జరిగింది. 25/7 నెలలో ఈ కార్యక్రమం జరిగింది. అప్పుడు యాజమాన్యం వాళ్ళు మృతుల కుటుంబాల దగ్గరకు వచ్చి ఇచ్చిన హామీలను నెరవేర్చక 2 నెలలుగా వాళ్ళు అంతరాయం కలిగిస్తారు. వాళ్ళు స్పందించడం లేదు. దానికి నిరసనగా ఈరోజు అక్షయపాత్ర కంచి వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. యాజమాన్యం వెంటనే స్పందించాలి, మృతి చెందిన కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఇదే డిమాండ్తో ఇక్కడ ధర్నా నుంచి కొనసాగడం జరుగుతుంది. కాబట్టి అక్షయపాత్ర 2 నెలలుగా అనేక దఫాలుగా చర్చలకు పిలిచి టైంపాస్ చేస్తూ కాలయాపన చేస్తూ ఇప్పటివరకు అది చేయడం జరిగింది. దాన్ని వెంటనే అక్షయపాత్ర యాజమాన్యం చేస్తున్నటువంటి మొండి వైఖరిని విరమించుకొని తక్షణమే బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమం అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. భవిష్యత్తులో అక్షయపాత్ర ఎన్ని కుట్రలు చేస్తున్న కార్మికులకు ఎక్కడ కూడా వాళ్ళకు గుర్తింపు లేకుండా చేసే ప్రయత్నం చేస్తుంది. బెదిరిస్తూ ఎక్కడ వారిని అక్కడ అనగదొక్క ప్రయత్నం కూడా అక్షయపాత్ర యాజమాన్యం చేస్తుంది. కాబట్టి వెంటనే అక్షయపాత్ర యాజమాన్యం స్పందించి ఇక్కడ ఉన్నటువంటి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని అన్ని ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తాం. అక్షయపాత్రలో వేసినటువంటి లేబర్లు ఎవరైతే ఉన్నారో 3 యూత్ పిల్లలు 2 నెలల క్రితం మామిడిపల్లి చౌరస్తా మీద యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అది వాళ్ళు ఆతృతగా రావడంతో పెద్ద వర్షంలో ఇక్కడ తమ్ము పెట్టాలనే ఉద్దేశంతోనూ వాళ్ళు టైం అయిపోతున్నాయి, డ్యూటీకి ఎక్కాలని ఇక్కడ తమ్ము పెట్టాలి అని చెప్పేసి ఒకటే వెహికల్ మీద ముగ్గురు రావడంతో అక్కడికక్కడే విషయం చేసి స్పాట్గా చనిపోవడం జరిగిన తర్వాత కూడా మేము ఈ అక్షయపాత్ర యాజమాన్యాన్ని కలిసి ఇప్పటికీ 5వసారి వాళ్ళు మభ్యపెడుతూ ఆ కుటుంబాలకి ఎట్లాంటి భరోసా ఇవ్వకుండా మభ్యపెడుతూ వస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు అన్ని సంఘాలు, దళిత సంఘాలు అన్నీ కూర్చొని ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. వాళ్ళు మేము అడిగింది కుటుంబానికి 25 లక్షల చొప్పున డిమాండ్ చేసినాము. వాళ్ళు 30,000 కంటే ఎక్కువ ఇవ్వమని చెప్పేసి నిన్న మాట్లాడడం కూడా జరిగింది. అదే కాకుండా ఇక్కడ అక్షయపాత్రలో వేస్తున్నటువంటి లేబర్ వాళ్ళ కార్డులు, ఐడెంటిటీ కార్డు తీసుకోవడము అది కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ పనిచేసిన వ్యక్తికి ఎట్లాంటి గుర్తింపు లేకుండా వాళ్ళకు బయట ఉద్యోగం చేసి బయటికి వెళ్ళినా ఉద్యోగానికి వస్తున్న సమయంలో ఏమన్నా జరిగినా కూడా వాళ్ళకి ఎలాంటి ఆధారం లేకుండా చేయడానికి వాళ్ళు కుట్ర పంతున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఆ ఐడెంటిటీ కార్డులు తీసుకోవడము అది కూడా మేము వ్యతిరేకిస్తూ ఈ అక్షయపాత్ర మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అట్లాగే న్యాయమైన డిమాండ్ ఏంటంటే ఈ కుటుంబాన్ని పోషించే యూత్ పిల్లలే చనిపోవడం వల్ల ఆ కుటుంబం రోడ్డు పాలైపోయింది. ఆ బీద కుటుంబాలు, ఆ కుటుంబాలకి 25 లక్షల చొప్పున ప్రకటించాలని, వాళ్ళకు ఎగ్జెట్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ దళిత సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అందరికీ ఇక్కడ ఖచ్చితంగా ఒకవేళ ప్రకటించలేరనుకో ఇంతవరకైనా మేము ఆ కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆపేదే లేదని చెప్పేసి కోరుకుంటున్నాం. 2 నెలల క్రితం మామిడిపల్లి చౌరాస్తాలో జరిగినటువంటి యాక్సిడెంట్ చాలా తీవ్ర విషాదాన్ని ఆ కుటుంబాలకు మిగిలించిందని చెప్పుకోవాలి. అక్షయపాత్రలో పనిచేస్తున్నటువంటి ఈ 3 యువకులు పొద్దున వర్షం పడుతున్న సమయంలో డ్యూటీకి రావాలి కాబట్టి అర్జెంటుగా ఇక్కడ తంబు నొక్కాలి కాబట్టి డ్యూటీకి వస్తున్న క్రమంలో కూడా అక్కడ ఆగి ఉన్నటువంటి వెహికల్ని ఢీకొని అక్కడికక్కడ చనిపోవడం జరిగింది. 2 నెలల్లో యాజమాన్యం 4 దఫాలుగా కుటుంబ సభ్యులతో, గ్రామస్తులతో చర్చలు జరిపింది. 4 దఫాలుగా చర్చలు జరిపినా ఎట్లాంటి మాట ఇచ్చిన పరిస్థితి లేదు వాళ్ళకి. కాబట్టి ఈరోజు అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూడా అక్షయపాత్ర ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పేసి మనం కోరుతూ ఉన్నాం. మిగతా ఇండస్ట్రీలలో ఏ విధంగా అయితే 40 లక్షలు 50 లక్షలు ఇస్తారో మనం ఆ విధంగా కాకుండా ఆ పేద కుటుంబాలకి కనీసం ఒక 30 లక్షల 25 లక్షల ఇవ్వాలని చెప్పేసి ఈ
ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది స్పందించాలి. అక్షయ పాత్ర యాజమాన్యం ఇప్పటికైనా స్పందించాలి. మేము సంస్థ మీద పేదలు దాడి చేసే పరిస్థితి లేదు కాబట్టి మీరు సంతోషపడి ఆ కుటుంబాలకు మీరు ఆదుకోవాలి. ఆదుకుంటే మీకు మంచి పేరు వస్తుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్తున్నాము. యువకులు, చిన్న వయసు యువకులు యాక్సిడెంట్ జరిగిన తర్వాత 3 వారాలకి ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల దగ్గర అందరి దగ్గర యాజమాన్యం ఈ కార్డులను తీసుకోవడం జరిగింది. ఎందుకని మీరు తీసుకునేది? కార్మికులకు భద్రతకు సంబంధించినటువంటి కార్డ్స్ ఇవన్నీ. ఈ కార్డు అక్కడ ఉన్నటువంటి కార్మికుల మెడలో ఉంటే ఈయన ఎక్కడ పనిచేస్తున్నటువంటిది ఈ సమాజానికి తెలుస్తుంది. ఈ కార్డులే మీరు తీసుకుంటే రేపు పొద్దుగాల వాళ్ళకి ఏమైనా రోడ్ల పని జరిగితే ఎవరు బాధ్యత? అంటే మీరు చనిపోయిన వ్యక్తి మా సంస్థకు సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన ప్రైవేటు వ్యక్తి అని చెప్పేసి చేతులు దులుపుకునే ప్రయత్నము అక్షయ పాత్ర యాజమాన్యం చేస్తూ ఉన్నది. ఇట్లాంటి మొండి వైఖరులు మీరు మానుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు వాళ్ళ ఉద్యోగ భద్రత కల్పించండి, వాళ్ళ కుటుంబాలకు రక్షణ కల్పించండి, వాళ్ళకు భద్రత కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించకుండా వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి 25 లక్షలు ఇవ్వకుంటే భవిష్యత్తులో కూడా పెద్ద ఉద్యమాలు జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.